Hi, hello, good afternoon. So, మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ డౌన్ అయితే వచ్చింది. లెటర్ ఏ, బి, సి ఆల్సో డౌన్. డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అగైన్ ఇట్లా పడింది. అగైన్ వి షేప్ రికవరీ లైక్ దిస్. ఓకే, సో స్ట్రైట్ అవే మార్కెట్ అనేది మళ్ళా మీకు ఎక్కడి నుంచి అయితే 10 పడతా ఇచ్చిందో ఎర్లీ మార్నింగ్ హై ఏదైతే ఉందో సో ఆ పాయింట్ని మళ్ళా మీకు టార్గెట్ రీచ్ అయింది. సో ఇదే విషయాన్ని నేను చెప్పాను. సో నిఫ్టీ విల్ రీచ్ 17,580. సో 590 కూడా హిట్ చేసింది. ఓకే, సో ఇది ఎర్లీ మార్నింగ్ హై దిస్ వన్. సో లేటర్ న్యూ ఫ్రెష్ హై హిట్టెడ్. ఓకే, ఓకే, ప్రైజ్ ఈజ్ హాల్టింగ్ హియర్ 17,571 levels. Okay, so nifty successfully target reach. ఓకే, సో ఇక్కడ నుంచి షార్ప్ రికవరీ వచ్చింది. సో అగైన్ ఎంతైతే పడిందో మళ్ళీ మొత్తం అంతా కూడా రికవరీ చేశారు. సో పీపుల్ అనేది అలా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళ బిహేవియర్కి తగ్గట్టు మనం కూడా ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో అర్లీ మార్నింగ్ షార్ట్ ఉండే మీన్స్ డౌన్ అవుతుండే, అగైన్ మళ్ళీ అక్కడ నుంచి రికవరీ వీషేప్ రికవరీ వచ్చింది. ఓకే, సో సమ్టైమ్స్ విల్ హ్యాపెన్స్. సెంటిమెంట్ అనేది బై మోడ్ ఉంది. సో sentiment buy mode means it is indicating a carry forward long position positionally, but I'm not carry forwarding any positions. Okay, so maybe chances are there in intraday. G2 high will be there 17,600 620 17,620 maybe in mostly from here maybe price will go and hit 17,620 also, but chances are very less. But max to max maybe, I'm not sure, maybe 17,620 will hit. Okay, so or else price will rotate here, up and down price will rotate. From here don't take any positions. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇట్ ఈస్ గివెన్ ఆపర్చునిటీ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి ఆపర్చునిటీ ఇచ్చింది. సో అక్కడ మనం ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. నేను మార్నింగ్ చెప్పాను. సో ఫ్రమ్ హియర్ డే హై విల్ గో అని చెప్పేసి డే హై వచ్చింది. ఆల్మోస్ట్ టార్గెట్ ఈజ్ క్లియర్డ్. ఫ్రమ్ కాల్ ఆప్షన్ 17,400 కాల్ ఆప్షన్ 53 rupees to 140 plus. So I am given only 100 rupees target, so it went 140. So whenever the opportunity will give the market, then execute trade. సో ఇక్కడ నుంచి ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి G2 హై వెళ్తాదా అంటే వెళ్ళడానికి స్కోప్ అయితే ఉంది, బట్ ప్రాబిలిటీ ఈజ్ వెరీ లెస్. ఓకే, ఐ డోంట్ నో దట్ వన్. ఇఫ్ మేబీ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఓకే, ఐ విల్ షో యూ. See here, Nifty keep SL at day low, day high is the target. Okay, so I am given at sorry today buy Nifty CE 17,400 CE. Okay, right now here 59 rupees is going. Okay, what is the stop loss? 43 is the stop loss. Okay, what is the day low? 35 is the day low, 43 is my stop loss. Target is 100 plus. Okay, so here I am told 17,578 is the target, is the possible target. 17,416 is the stop loss. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు నిఫ్టీ 17,416 ఉంది ఇంకా. సో 17,416 is the stop loss, 17,578 is the target. సో ప్రైస్ కేమ్ అండ్ 17,590 కూడా వచ్చింది. 17,590. సో టార్గెట్ రీచ్. ఓకే, సో అదే చెప్పాను ఎర్లీ మార్నింగ్. ఓకే, సో స్టాప్ లాస్ అయితే చెప్పాను, బట్ ఆ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టాల్సిందే. ఓకే,
So Nifty future possible target 17,578 is the possible target in intraday. It is only for intraday trade. Okay, but daily is the stop loss. Okay, only 50 points is the stop loss, 120 points is the target. Okay. Later, what happened? So that 53 rupees నుంచి 97 rupees and 100 plus my target reach. ఓకే, సో ఎంత టైం ఫ్రేమ్లో మూవ్ అయింది, మూమెంట్ చూడండి ఎలా ఉంటుంది. మూమెంట్ అనేది ఫ్రమ్ ఐఎమ్ గివెన్ అట్ 1056 నుంచి 1220కి 100 వచ్చింది, అంటే డబల్ అయింది. ఆల్మోస్ట్ 11 o'clock నుంచి వేసుకుంటే 1220 1 hour 30 minutesలో డబల్ అయింది. ఓకే, సో 1 hour 30 minutes. It went 140 also later. So closer to 100 rupees, close to close. Okay, 17,400. Okay, closer to 100 rupees. Okay, so because 100 is the target for options, but Nifty day high is the target. Future ఎందుకంటే ఆప్షన్స్ మెల్ట్ అవడానికి స్కోప్ ఉంది, దట్ టు ఎక్స్పైరీ. ఓకే, సో 100 ప్లస్. సో 108, 116 and 135, 140. So it went 140. So successfully targets reached, positionally profit, I mean intraday profits booked. Okay, so it is a good opportunity in intraday. Okay, most of the times intraday lone clear chestadi. Okay, so bank nifty also a little bit bullishness, but be careful about 37,000 level. 37,000 లెవెల్లో చాలా స్టాప్ లాస్లు ఉన్నాయి. సో మేబీ కమింగ్ డేస్లో 37 విల్ బ్రేక్, ఎందుకంటే స్టాప్ అండింగ్ చేసి కిందికి రావడానికి స్కోప్ ఉంది. సో ప్రైస్ అనేది మళ్ళా మీకు బ్యాక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, బ్యాంక్ నిఫ్టీ బేర్ పుట్ స్ప్రెడ్ అట్లాంటివి ట్రై చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, బట్ నిఫ్టీ ఓకే, నిఫ్టీ ఈజ్ ఫైన్. And ICICI Bank day high. TCS also day high వెళ్ళలేదు. ఎర్లీ మార్నింగ్ ఇట్ ఈస్ ఎ పీపాక్ రిజెక్షన్, లేటర్ లిటిల్ బిట్ కవరింగ్ కేమ్ హియర్. ఓకే, కోటక్ మహీంద్రా బ్యాంక్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో రెడ్డి ల్యాబొరేటరీ సైడ్ వేస్, డాబర్ సైడ్ వేస్. ఓకే, దివీస్ ల్యాబ్ సైడ్ వేస్. ఓకే, దివీస్ ల్యాబ్లో లాట్ ఆఫ్ షార్ట్ కవరింగ్ ఉంది. Price will move towards 5,000 very soon. In this expiry, means monthly expiry, Divi's Laboratory 5,000 రీచ్ అవడానికి స్కోప్ అయితే చాలా ఉంది. ఓకే, లాట్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అయితే జరగడానికి స్కోప్ ఉంది. ఎప్పుడంటే, సో ఇఫ్ Divi's Laboratory will cross 4,680. If 4,680 will cross, then lot of short covering will possible. ఓకే, సో అట్లా షార్ట్ కవరింగ్ ఎలా వస్తుంది అంటే, సో మనం ఎంటర్ అవ్వడానికి టైం కూడా ఇవ్వదు, అంత ఫాస్ట్ కవరింగ్ వస్తుంది. ఓకే, ఏ లాట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పీపుల్ ఆర్ ప్రజెంటెడ్ హియర్. ఎమోషనల్ సెల్లింగ్ హ్యాపెండ్ అండ్ వన్ మోర్ ఎమోషనల్ సెల్లింగ్ డే. అగైన్ షార్ట్ టర్మ్ పీపుల్, ఓపెన్ ఈక్వల్ టు హై. ఏ లాట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పీపుల్ ఆర్ ప్రజెంటెడ్. ఓకే, సో దిస్ షార్ట్ టర్మ్ పీపుల్, if price will move against to short term people, then what they will do covering. Who are sold here, ఫస్ట్ వీళ్ళు కవర్ చేసుకుంటారు, వీళ్ళు ట్రబుల్ అవుతారు. ఫస్ట్ ప్రైస్ వీళ్ళకి పైకి వెళ్తుంటే, అగైనెస్ట్ వెళ్తుంటే వీళ్ళు ట్రబుల్ అవుతారు. సో వీళ్ళు కవర్ చేస్తానే ఏమవుతుంది, ప్రైస్ అనేది జంప్ చేస్తుంది. సో జంప్ చేసినప్పుడు వీళ్ళు ట్రబుల్లో పడతారు. సో వీళ్ళు కవర్ చేస్తారు. సో ఫైర్ క్రాకింగ్ ఎఫెక్ట్ పాసిబుల్. సో ఇఫ్ ఒకరి స్టాప్ లాస్లో ఒకరు హిట్ చేసుకుంటా కవరింగ్ చేసేస్తారు పైకి. సో టువర్డ్స్ 5,000 పాసిబుల్. ఓకే, మేబీ దిస్ ఎక్స్పైరీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, let's see what will happens అనేది. We'll call as a fire cracking effect. Okay, so Nifty Infi is just balancing, nothing else. HDFC balancing, Bharati Airtel also is sideways, AU Bank sideways, HCL Tech sideways. I told in the morning, so only this one stocks are not giving good opportunity, only Nifty and Bank Nifty is good opportunity. So here Britannia IB breakout failure, day high is the target, day high came, price came and stop losses are hitting. Okay, so Britannia is given good opportunity early morning. Okay, so
నిఫ్టీ అయితే నేనైతే అనుకోవట్లేదు ఎంతో ఇక్కడ నుంచి పెద్ద మూమెంట్ ఉంటుందని. మోస్ట్లీ ఫ్రమ్ హియర్ సైడ్ వేస్ అన్వర్డ్స్, సైడ్ వేస్ ప్రైస్ మూవ్ అవడానికి స్కోప్ ఉంది. బికాస్ టుడే ఇస్ ద ఎక్స్పైరీ, ఆప్షన్ సెల్లర్స్ విల్ కంట్రోల్ ది మార్కెట్. ఓకే, లెట్స్ సి హౌ ప్రైస్ విల్ బిహేవ్ అనేది. బట్ సక్సెస్ఫుల్లీ టార్గెట్స్ ఆర్ రీచ్డ్. ఓకే, సో ఇంట్రాడే పొజిషన్స్ ఆర్ క్లోజ్. ఓకే, దట్స్ ఇట్.